అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరు అని పిలిచి, హాగరు నీకు ఏమి వచ్చినది అని భయపడకుము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం, తల వంచండి. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడివైన మా తండ్రి, వాక్యమై ఉన్న దేవా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో చదివిన వాక్యంలో నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు, మాకు అందరికీ కావలసినటువంటి చక్కటి సందేశాన్ని మాకు అనుగ్రహించమని, మాకు బోధించమని, మాకు మంచి బోధకుడై ఉన్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని పిల్లలారా, ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగాన్ని చూసినప్పుడు ఒక భయంకరమైనటువంటి కష్టకాలంలో ఉన్నటువంటి ఒక స్త్రీ, అలాగే ఒక బిడ్డ కనబడుతూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినప్పుడు శ్రమలలో ఉన్నటువంటి స్త్రీ కనిపిస్తుందా? అదే 21వ అధ్యాయము, దీని బిడ్డారా 8వ వచనం చూడండి. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను, ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. హల్లెలూయా. ఒకే అధ్యాయంలో సంతోషకరమైనటువంటి పరిస్థితి, అదే అధ్యాయంలో శ్రమతో కూడినటువంటి పరిస్థితి. వీరిద్దరూ కూడా ఎవరు అంటే ఒకే కుటుంబమా కాదా? అలా చూస్తారండి. ఇది ఒకే కుటుంబం వారు. దేని బిడ్డలారా చూస్తే, అబ్రహాముకు వృద్ధాప్యములో పుట్టినటువంటి ఆ కుమారుడు పాలు విడిచినప్పుడు, పెరిగి పెద్దయినప్పుడు మరి చాలా సంతోషం. ఎంత సంతోషం అంటే అది ఆ చెప్పనా సఖ్యము కాదన్నమాట, చాలా సంతోషం. కాబట్టి అబ్రహాము ఏం చేశాడంటే గొప్ప విందు ఏర్పాటు చేశాడు. అబ్రహాము గొప్ప విందు చేస్తే ఎలా ఉంటుందంటారు? ఏమండి చెప్పాలి? చిన్న విందు కాదంట అది. చిన్న విందు అంటే 10 మందికి భోజనం పెడితే చిన్న విందు, ఒక 1000 మందికి పెడితే కొంచెం, ఇంకా దాదాపుగా ఒక 2000, 3000, 4000, 5000 మంది పెట్టారనుకోండి, దాన్ని ఏమంటారు? గొప్ప విందు అంటారు. అబ్రహాము తన ఇంట పుట్టి పెరిగిన సేవకులే 318 మంది. వారికి భార్యలు, వారికి పిల్లలు, వారి పనివారు ఎంతమంది ఉంటారు? సుమారుగా వేల సంఖ్యలో ఉంటారు. కనుక ఒక ప్రక్కనేమో అదే అధ్యాయంలో అబ్రహాము ఇంట గొప్ప పండుగ వాతావరణం జరుగుతుంటే, అదే అధ్యాయంలో 16వ వచనం వచ్చేసరికి ఈ పిల్లవాని చావు నేను చూడలేనని చెప్పి ఎలుగెత్తి, ఇంటి వెద దూరం విడిచిపెట్టి ఎలుగెత్తి ఏడ్చెను. హల్లెలూయా. ఇది ఒక ప్రక్కన సంతోషం, మరొక ప్రక్కన దుఃఖం. దేని బిడ్డారా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, ఒక కుటుంబము దుఃఖములో ఉన్నప్పుడు, ఒక కుటుంబం వేదంలో ఉన్నప్పుడు ఆయన చూస్తూ ఊరుకుంటాడా అంటే, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చూస్తే ఆయన ఎంత మాత్రం కూడా దాటిపోయేవాడు కాదు. హల్లెలూయా. ఇది ఎలా చెప్పగలము అంటే, దేని పిల్లరా ఒక బిడ్డను తీసుకుని మరి అందరూ తన కుటుంబం అంతా కూడా దేని బిడ్డ విడిచిపెట్టగా, ఆ విడిచిపెట్టిన తర్వాత తన బిడ్డను తీసుకుని ఒక కావిడ దేని బిడ్డరా మరి ఒక తిత్తుని వేసుకుని ఒక ప్రక్కన బిడ్డను వేసుకుని అలాగా ఆ అరణ్యములో ప్రయాణం చేస్తూ ఉంటే, అరణ్యము అంటే ఎలాగుంటుందంటే, ఆ అరణ్యము కొన్ని ఎడారులు కనిపిస్తాయి,
దట్టమైన అడవి ప్రాంతం కూడా కనిపిస్తుంది. అన్ని రకాలు ఉంటాయి. ఈ అరణ్యములో నీటి చుక్క దొరికిద్దా అంటే అసలు నీటి చుక్క కూడా దొరకడానికి అవకాశము లేనిదని అరణ్యం అంటారు. ఇప్పుడు ఈ అరణ్య ప్రాంతంలో కంటి చూపు మేర ఎక్కడ కూడా ఒక్క వ్యక్తి యొక్క జాడ కూడా కనబడని పరిస్థితిలో ఆమె ఒంటరిగా తన బిడ్డను తీసుకుని ప్రయాణం చేస్తున్నటువంటి ఆ క్రమములో చివరికి తనతో పాటు తీసుకుని వెళ్ళినటువంటి ఆ తిత్తులో ఉన్నటువంటి నీరు కూడా అయిపోయినటువంటి ఆ పరిస్థితుల్లో ఆ బిడ్డ ఏం చేస్తున్నాడంట? ఏడుస్తున్నాడంట. ఎందుకోసం? నీళ్ళ కోసం ఏడుస్తున్నాడు. ఆ ఏడుస్తున్నప్పుడు ఆ వ్యక్తికి ఏమవుతుందంటే ఇంకా గొంతె ఆరిపోతూ ఉంటుంది. అవునా కదా? ఏడుస్తున్నప్పుడు ఏమవుతూ ఉంటుంది? ఇంకా దప్పికేస్తూ ఉంటుంది. అంతకు ముందు కలిగిన దప్పిక కంటే ఇంకా ఎలుగెత్తి ఏడుస్తున్నప్పుడు ఇంకా దప్పిక కలుగుతూ ఉంటుంది, గొంతు ఆరిపోతూ ఉంటుంది. తన బిడ్డ ఏడుపు అక్కడ రాయబడింది ఎక్కువైపోయినప్పుడు, ఆ బిడ్డకు గొంతును తడపడానికి ఆ స్త్రీ దగ్గర నీరు లేనప్పుడు ఇంకా ఏమనుకుందంట, ఇక నా పని అయిపోయింది. ఏమైపోయింది? ఫస్ట్ నా బిడ్డ చనిపోతాడు, ఆ తర్వాత నా దగ్గర కూడా నీళ్ళు లేవు, తర్వాత నేను కూడా చనిపోతాను. ఇక మా జీవితం అయిపోయింది, ఇక మా బ్రతుకు సమాధి దగ్గరికి వెళ్ళిపోయింది. మమ్మల్ని చనిపోయినా కానీ ఎవ్వరు పట్టించుకునేవారు లేరు, ఎవ్వరు లేరు, మమ్మల్ని విడిచిపెట్టారు అని చెప్పి ఆమె ఏం చేస్తుందంటే ఆ బిడ్డ యొక్క చావు, ఏ తల్లైనా బిడ్డ యొక్క మరణాన్ని చూడగలిగి తట్టుకుంటుందా? చెప్పాలి. ఏ బిడ్డ అయినా చనిపోతూ ఉంటే ఏ తల్లి అయినా ఆ మరణాన్ని చూసి తట్టుకోగలిగిద్దా? చెప్పాలి. ఎవ్వరు. అదే మాట అక్కడ వాడబడింది. నా బిడ్డ చావు నేను చూడలేనని వింటి వెత దూరం అంటే దేని బిడ్డలారా, కొంత దూరం వెళ్ళి ఒక పొద కింద పెట్టి ఏం చేస్తుందంట? ఎలుగెత్తి ఏడుస్తుందంట. ఎప్పుడైతే ఆమె ఎలుగెత్తి ఏడుస్తుందో ఆ మొర్ర ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే, ఎవరి దగ్గరకు వెళ్ళాలో ఆయన దగ్గరికే చేరింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చాలా మార్లు అంటాను, మనము వ్యర్థమైన వ్యక్తుల దగ్గర ఏడవడం వృధా. మనకు సహాయము అందని వ్యక్తుల దగ్గర కన్నీరు పెట్టుకోవడం, ఆ కన్నీటి వృధా తప్ప ఏది ఉండదు. ఎవరి దగ్గర మనం ఏడవాలో వారి దగ్గర ఏడవడం వలన ప్రయోజనం. హల్లెలూయా. దీనికి నేను చాలా మార్లు చెప్పాను. ఆ ఐగుప్తు దేశంలో దేని బిడ్డలారా, మగబిడ్డ పుడితే చంపేయండి అనేటువంటి ఆజ్ఞ వచ్చినప్పుడు మగబిడ్డ పుడితే చాలా చంపేస్తున్నారు. కొన్ని నెలల పాటు మోషే తల్లి ఏం చేసింది? ఆ బిడ్డ దాచిపెట్టింది. ఇంకా దాయిలేక ఏం చేసింది? ఒక జమ్మి పెట్టె తీసుకుని ఆ జమ్మి పెట్టెకు కీలు పూసి ఏం చేసింది? ఆ జమ్మి పెట్టెలో పెట్టి ఆ బిడ్డను ఆ నైల్ నదిలో విడిచిపెట్టింది. రాణి గారు అలాగ స్నానం చేయడానికి వచ్చారు, పనిగత్తులు వచ్చారు. దేని బిడ్డలారా, ఏదో తొట్టె అందంగా ఉంది, దాన్ని తీసుకురా అని చెప్పి రాణిగారు ఆజ్ఞగానే ఆ పెట్టె తీసుకుని వచ్చారు. ఆ పెట్టెలో ఏముందా అని ఆ రాణి చూడగానే ఆ తొట్టెలో ఉన్న బిడ్డ కెవ్వుమని ఏడ్చాడు. హల్లెలూయా. అక్కడ రాయబడింది, ఆమెకు జాలి కలిగెను. చెప్పకూడదాం గట్టిగా. ఏం కలిగిందంట? సైనికుడి దగ్గర కెవ్వుమని ఏడ్చాడు అనుకో, ఏం చేసిను? కత్తి తీసుకుని పేకలు అక్కడే నరికేసిను. కానీ ఇక్కడ దేని బిడ్డలారా, ఆ రాణి ఎప్పుడైతే ఆ పెట్టె తెరిచి చూడంగానే ఆ బిడ్డ ఎప్పుడైతే కెవ్వుమని ఏడ్చాడో ఆ ఏడుపును చూసేటువంటి రాణి తట్టుకోలేక ఆ బిడ్డ మీద జాలి పడిందంటండి. హల్లెలూయా. కనికరము కలిగిందంట. ఏం కలిగింది? కనికరము కలిగింది. వెంటనే ఇప్పుడు ఆమె అంటుంది, ఇదిగో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, మీరు హెబ్రీ స్త్రీల్లో పిల్లలను కోల్పోయిన తల్లులు చాలామంది ఉన్నారు కదా, పిల్లలను కోల్పోయిన తల్లులు చాలామంది ఉన్నారు. కాబట్టి ఒక తల్లిని తీసుకొస్తే, పాలిచ్చి పెంచడానికి ఒక తల్లిని తీసుకొస్తే ఈ బిడ్డను పెంచడానికి మనం ఆమెకు జీతం కూడా ఇచ్చేద్దాం. హల్లెలూయా. ఏమి ఇచ్చేద్దంట? జీతం కూడా ఇచ్చేస్తుందంట.
తర్వాత దేని బిడ్డలారా ఏం చేస్తుంది? ఆ తల్లికి పాలు కావాలంటే అది భయంకరమైన వేదనలో బిడ్డను కోల్పోయిన స్థితిలో సరిగా తిండి కూడా తినలేరు, సరిగా నిద్రపోలేరు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ తల్లికి ఈ బిడ్డకు పాలిస్తే ఏం చేస్తుంది? పాలు బిడ్డకు పుష్టిగా రావాలంటే తల్లికి మంచి ఆహారం కావాలి, అవునా కదా? ఇప్పుడు ఈ బిడ్డను పాలివ్వడానికి, పోషించడానికి ఆ హెబ్రీ స్త్రీల నుంచి ఒక స్త్రీ తీసుకురాగానే అక్కడ ఆ యొక్క సహోదరి, మోషే యొక్క సహోదరి వెళ్ళి ఏం చేసింది? డైరెక్ట్గా వెళ్ళి మోషే యొక్క తల్లిని తీసుకొచ్చింది. హల్లెలూయా! ఎంత ఆశ్చర్యం! ఎన్ని అద్భుతాలు జరిగినాయి తెలుసా? ఒక్క చిన్న ఏడుపు. ఒక దేవుని సన్నిధిలో చెప్పండి, మనము కూడా దేవుని సన్నిధిలో ఈ రోజున ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాం. ఎవరి దగ్గర కన్నీరు కార్చాలో ఆయన దగ్గరే మనం ఏడుస్తున్నాం. హల్లెలూయా! బాధ రాని, కష్టము రాని, వేదన రాని, ఇక నీ జీవితంలో నువ్వు తట్టుకోలేనంత భయంకరమైన విపరీతమైన శ్రమ చేత నువ్వు కృంగిపోతూ ఉన్నప్పటికీ కూడా నువ్వు ఎవరి దగ్గర కన్నీరు పెట్టుకోవాలి, ఎవరి దగ్గర ఎలుగెత్తి ఏడవాలి అంటే జీవము కలిగిన దేవుని దగ్గరే నువ్వు ఏడవాలి. హల్లెలూయా! మనుషుల దగ్గర నీ బాధ చెప్పుకున్నావనుకో, మనుషుల దగ్గర నీ కష్టాన్ని చెప్పుకున్నావనుకో, మనుషుల దగ్గర నీ అక్కతో చెప్పుకున్నావనుకో, దేని బిడ్డలారా వారు ఏం చేస్తే తెలుసా? నీకు వచ్చిన ఆ శ్రమను బట్టి వారు నిన్ను లోకువ కట్టి మరింతగా నిన్ను కృంగదీస్తారే కానీ నిన్ను ఆదరించి పైకి లేపే సామర్థ్యం ఏ మనిషికి లేదు. నమ్మిన వారు గట్టిగా చప్పలు కొట్టి ప్రభువు చేద్దాం. హల్లెలూయా! ఎవ్వరు ఆదరించలేరు. దేని బిడ్డలారా జాగ్రత్తగా మీరు ఆలకించండి. ఈ రోజున కష్టాలలో ఉన్నవారు ఉన్నారు. ఈ మందిరంలో ఇప్పుడు వచ్చిన వారి జీవితాల్లో చూస్తే దేని బిడ్డ ఆర్థిక పరమైన ఇబ్బందుల చేత నలిగేవారు ఉన్నారు. కొంతమంది దేని బిడ్డరా వివాహమై ఎన్ని సంవత్సరాలైనా కానీ బిడ్డలు లేకపోవడం వలన దేని బిడ్డరా నేర్సిల్లిపోయి ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. చాలామంది దేని బిడ్డలారా కొన్ని నిందలు, అవమానాలు చేత దేని బిడ్డలారా కొన్ని చేయనటువంటి ఆ పనులను బట్టి, వేయబడిన నిందలను బట్టి కూడా చాలామంది ఏం చేస్తారంటే శోధించబడుతున్నటువంటి వారు, మనుషుల చేత శోధింపబడుతున్నటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. ఇంకా ఎంతకాలమైనా కానీ బిడ్డలకు వివాహము కాకుండా వారి వయసు అలాగే ఎక్కువైపోతూ ఉంటే ఆ బిడ్డలను చూసి తల్లడిల్లిపోతున్నటువంటి తల్లిదండ్రులు కూడా అదొక భయంకరమైనటువంటి శ్రమ. హల్లెలూయా! ఆ భయంకరమైనటువంటి శ్రమలో ఉన్నవారు కూడా ఉన్నారు. హల్లెలూయా! ఇంకా దేని బిడ్డలారా ఏది చేసినా కానీ కలిసి రాకపోవడం, ఒక 1000 రూపాయలు పెడితే 2000 రూపాయలు ఎత్తుకుపోవడం. హల్లెలూయా! పెట్టుబడులు పెడుతుంటే 1,00,000 పెడితే 2 లక్షలు వెళ్ళిపోవడం. ఏది చేసినా కానీ నా జీవితంలో శూన్యమే కనబడుతుంది, నాకు అరణ్యముగానే ఉంది నా బ్రతుకు అనుకునేటువంటి వ్యాపారస్తులు కూడా లేకపోలేదు. హల్లెలూయా! అంటే అందరి జీవితాలలో ఒక కుటుంబానికి ఉన్న బాధ మరొక కుటుంబానికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అవునా కదా? ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా. ఇంకా చూస్తే యవన ప్రాయములోనే భర్తను కోల్పోయి విధవరాలుగా అయిపోయినటువంటి స్త్రీలు, వారికి ఇంకా భయంకరమైన శ్రమ, ఇబ్బంది. ఇలా చూస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క భయంకరమైనటువంటి బాధలు, కష్టాలు, కన్నీరులు, వేదనలు, దుఃఖము ఇవన్నీ ఉండగా దేని బిడ్డలారా ఇప్పుడు మనము చేయాల్సింది ఏంటంటే హాగరు చేసిన పనిని మనం చేయాలి. హల్లెలూయా! ఏం చేయాలి? ఎలుగెత్తి ఏడవ. ఎక్కడ? దేవుని యొక్క సన్నిధిలో. నేను అంటాను, ఈ సబ్జెక్టుని ధ్యానం చేసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటయ్యా ఆశ్చర్యం అంటే, నిజంగా చెప్పాలంటే అసలు దేవాది దేవుడినటువంటి దేవునికి ఈ ఇష్మాయేల్ని బ్రతికిస్తే రాబోయే భవిష్యత్తు కాలంలో క్రైస్తవ సంఘానికి, క్రైస్తవులకు ఎంత ప్రమాదకరమైన వ్యక్తో దేవుడికి తెలుసు. హల్లెలూయా! ఎంత ప్రమాదమైన వ్యక్తి అండి! చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తి. మొర్ర పెడితే, కన్నీరుతో కేక వేస్తే రాబోయే దినాల్లో భవిష్యత్తులో క్రైస్తవ సంఘానికి, యూదులకు కూడా భయంకరమైనటువంటి శత్రువు అయినటువంటి ఇష్మాయేలు పసితనంలో మొర్ర పెట్టినా కానీ దేవుడు సహాయం చేయకుండా ఉండలేకపోయాడు. చెప్పకూడదాం గట్టిగా. హల్లెలూయా! దేవుడు సహాయం చేయకుండా ఉండలేకపోయాడు.
ఈ రోజున నేను అంటాను దేని బిడ్డలారా, యేసయ్యా నీ ప్రేమ కోసం, యేసయ్యా నీలో నేను నిలిచే భక్తి కోసం, యేసయ్యా నీలో నేను కలిగి ఉన్న విశ్వాసం కోసం, దేవా నేను సమస్తాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో ఉన్నటువంటి సుఖాలను త్యాగం చేసి, ఈ లోకంలో ఉన్నటువంటి ఆకర్షణలను విడిచిపెట్టి, ఈ లోకంలో సుఖభోగాలు విడిచిపెట్టి, యేసయ్యా నీ కోసమే బ్రతుకుతాను, నీ కోసమే చనిపోతాను, అవసరమైతే నేను హతసాక్షిగా అయినా మారిపోవడానికి సిద్ధమే ప్రభువా అని ఒక తెగింపు కలిగి, ఒక సమర్పణ కలిగి, జీవము కలిగిన దేవుని మార్గములో అడుగులు వేస్తున్నామే మనము మొరపెడితే దేవుడు ఆలకించకుండా ఉంటాడా? నా ప్రశ్న. హల్లెలూయా. ఆలకించుకుంటాడైనా? దేవుని బిడ్డలారా, రాబోయే దినాల్లో యూదులకు భయంకరమైన శత్రువుగా మారిపోతుంది ఇష్మాయేలు సంతానం అని దేవుడికి తెలిసినా కానీ ఆ శత్రువు ప్రార్థన చేయంగానే దేవుడు మొర్ర విని అక్కడ దేవుని బిడ్డలారా ఆ నీటి తిత్తు ఇవ్వడమే, నీటి తిత్తులో నీళ్ళైపోతే ఆ నీటి తిత్తులో ఆ నీటి నీళ్ళతో నింపుకోవడానికి దేవుడు సహాయం చేయడమే గొప్ప విషయం అని అనుకుంటున్నాం. కానీ దాని కింద చదివితే ఉంటుంది, చదవండి మాట. దేవుని బిడ్డ ఇష్మాయేలుని కూడా దేవుడు దీవించాడు. చదవండి. హల్లెలూయా. దేవుడు ఏమి ఇచ్చాడు అక్కడ? ఆ వ్యక్తిని బ్రతికించడమే కాకుండా, ఆ తల్లిని బ్రతికించడమే కాకుండా దేవుడు అక్కడ దేవుని బిడ్డల మాట ఇచ్చాడు, వాగ్దానం చేశాడు. ఏమన్నాడు? నేను ఇతని సంతానాన్ని గొప్ప జనముగా చేస్తాను. హల్లెలూయా. ఎవరండి ఈయన? ఎవరైనా యూదులకి, ఎవరైనా క్రైస్తవ సంఘాలకి ఎవరు ఈ సంతానం అంటే దేని బిడ్డలారా? శత్రువు. ఇష్మాయేలులో యోహాను సువార్తలో ఒక మాట రాయబడింది. ఎలాంటి దినాలు వస్తాయంటే, మిమ్మల్ని చంపువారు వారి దేవునికి సేవ చేస్తున్నామన్న దినాలు రాబోతున్నాయి అన్నాడు. హల్లెలూయా. ఎవరికి? మనల్ని చంపితే వారు ఎలాగ ఆలోచిస్తారంటే, నేను మా దేవునికి సేవ చేస్తున్నాను అని వాళ్ళ అపోహ అంట. అలాంటి దినాలు రాబోతున్నాయని యోహాను సువార్తలో దేవుడు చాలా తేడా చెప్పాడు. ఇప్పుడు ఈ ఇష్మాయేలీల యొక్క ఆలోచన ఏంటంటే, వాళ్ళ గురువుగా చెప్పారంట, 3 క్రైస్తవుల్ని చంపితే వాడికి పరలోక రాజ్యంలో స్థానం ఉంటుందని చెప్పాడంట. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? పరలోక రాజ్యం వీళ్ళు ప్రవేశించాలంటే ఎంతమంది చంపాలి? సుమారుగా కనీసం 3 క్రైస్తవుల్ని చంపాలి, 3 యూదుల్ని చంపాలి. అప్పుడే వారికి ఏముంటుంది? అక్కడ పరలోకంలో స్థానం ఉంటుందంట. ఇప్పుడు నిజంగా దేవుని మాట ఎంత యథార్థం అంటే, ఇదిగో మిమ్మల్ని చంపువారు వారి దేవుడికి సేవ చేయుచున్నామన్నటువంటి ఆ పరిస్థితులు రాబోతున్నాయి అన్నాడు. దేవుని బిడ్డలారా, ఇవి ఆల్రెడీ ప్రారంభమైపోయాయండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగాక. ఎవరు అంటే వారు ఎక్కడి నుంచి వచ్చినటువంటి తెగలేండి వాళ్ళు. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైనటువంటి శత్రువు అని దేవునికి తెలిసినా కానీ ఆ శత్రువు సైతం కన్నీరు పెట్టి ప్రార్థన చేస్తే దేవుడు దాటిపోలేదు. హల్లెలూయా. ఈరోజు సమర్పణ కలిగి దేవుని కొరకే బ్రతకాలని, దేవుని కొరకే జీవించాలని, అవసరమైతే హతసాక్షి మరణము ఒకవేళ మనకు సంభవిస్తే ఈ తలైన ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి మన జీవితాల్లో కష్టము, వేదన, దుఃఖము, కన్నీరు, శ్రమ, బాధ వస్తే ఆయన సన్నిధిని నిన్ను విడిచి దాటి వెళ్ళిపోతుందా? వెళ్ళదు. ఆయన దాటి వెళ్ళిపోవడం. నేను అంటాను, దేవునికి బిడ్డలమైన మనము దుఃఖపడితే ఆయన కూడా దేవుని బిడ్డల మనకున్న బాధలను బట్టి ఆయన కూడా బాధపడతాడంటండి. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడంట? సన్నిధి దూతను పంపించి ఆయన మనకు సహాయం చేయడానికి ఆయన అనుమతిస్తాడంట. చెప్పకూడదాం గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథం 63వ అధ్యాయము, యెషయా గ్రంథం 63వ అధ్యాయము 9వ వచన భాగాన్ని చదవండి. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఆగండి అక్కడ. దేవుని బిడ్డలారా, ఆయన ప్రజలమైనటువంటి మనం, ఆయన ఇష్టలమైనటువంటి మనం, ఆయన జనమైనటువంటి మనం బాధపడితేనంట ఒక వ్యక్తి బాధపడతాడంట. ఎవరైనా జీవము కలిగిన దేవది దేవుడు. చెప్పకూడదాం గట్టిగా. హల్లెలూయా. ఇదేంటండి? ఆయన బాధపడడం ఏంటి? మన మనుషులం,
మన బాధలు వేరు, మన కష్టాలు వేరు, మనకున్న శోధనలు వేరు, మనకున్న శ్రమలు వేరు. అయితే మనకున్నటువంటి ఇబ్బందులను బట్టి, మనకున్న కష్టాలను బట్టి మనము బాధపడుతుంటేనంట ఆయన ఆ బాధను చూసి అలాగే ఉండలేడంట, ఆయన కూడా బాధపడతాడంట. హల్లెలూయా. అప్పుడు ఆయన ఏం చేస్తాడంట చూడండి కింద, సన్నిధి దూత వారిని రక్షించెను. హల్లెలూయా. ఎవరి యొక్క అనుమతితో ఈ సన్నిధి దూత రక్షిస్తుంది అంటే దేని బిడ్డలారా, ఇదిగో నా ప్రజలు కన్నీటిలో ఉన్నారు, ఇదిగో నా ప్రజలు వేదనతో ఉన్నారు, నా ప్రజలు శ్రమలో ఉన్నారు, నా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు అని చెప్పంట దూతకు దేవుడు ఆజ్ఞాపిస్తే ఏం చేస్తంట, ఆ సన్నిధి దూత వచ్చి ఆ శ్రమల్లో నుంచి ఆయన మనల్ని కాపాడతాడంట అండి. హల్లెలూయా. కీర్తన గ్రంథం 91లో ఉంటుంది, నీ పాదములకు రాయి తగులకుండగా ఆయన చేతులతో మనం ఎత్తిపట్టుకుంటారంట. అక్కడ అంటాడు ఏమిటారా, ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. హల్లెలూయా. నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి ఎవరికి అప్పగిస్తాడంట, ఆజ్ఞాపిస్తాడంట, తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. హల్లెలూయా. అప్పుడు ఆయన ఆజ్ఞాపిస్తే చేయకుండా ఉండేవాళ్ళు ఉంటారా? చెప్పాలి. దేవుడు అక్కడ రాయబడిన మాట దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. ఎన్ని దూతలు కావాలి మనం కాపాడడానికి? దూతలు అవసరం, ఒక్క దూత చాలు. సన్హెరీబు రాజు ఆ దండులోకి ఎన్ని దూతలు వెళ్ళి ఎంతమంది చనిపోయారు? 1,86,000, 76,000, 85,000 మంది. 1,85,000 మంది. ఎన్ని దూతలు పోరాడాయో? 100 దూతల. ఒక్క దూత దండు పాలెంలోనికి వెళితే మొత్తం రాలిపోయారు, ఆకులు రాలిపోయారు. ఇప్పుడు నువ్వు శ్రమలో ఉన్నప్పుడు, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు దేని బిడ్డలారా, దేవుడు ఏమన్నాడు, నేను నా దూతలకు ఆజ్ఞాపిస్తాను. హల్లెలూయా. నేను మీ వద్దకు సన్నిధి దూతను పంపిస్తాను, వారు ఏం చేస్తారంటే నిన్ను రక్షిస్తారు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. మనం బాధలో ఉన్నప్పుడు, మన కష్టంలో ఉన్నప్పుడు, మనం వ్యాధులతో నలిగిపోతున్నప్పుడు అంటే దేని బిడ్డలారా, ఆయన కూడా ఏం చేస్తాడంటే దుఃఖపడతాడంట. దేని బిడ్డలారా, ఆయన కూడా బాధపడతాడంట. లాజరు చనిపోయినప్పుడు దేని బిడ్డలారా చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి, అది యోహాను సువార్త 11వ అధ్యాయం అనుకుంటున్నాను, 11వ అధ్యాయంలో అక్కడ ఒక మాట రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువు రాగానే మరియా మార్తలు ఎదుర్కొనగానే చదవన మాట యోహాను సువార్త 11వ అధ్యాయం ఉంటుందమ్మా. ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. అబ్బా, దానికంటే ముందుగా ఉంటుంది, ఆయన దేని బిడ్డలారా తన హృదయములో, తన ఆత్మలో దుఃఖించుచు, చదవమాట అక్కడికి దాని పైన ఉంటుంది చిన్న మాట, అక్కడే యూదులు ఏడ్చుటయు. అబ్బా, యేసు చూసి ఏం చేశాడంట, ఆయన కలవరపడి ఆత్మలో మూలుగుచ్చు. అబ్బా, 3 విషయాలు మనకు చాలా తేటగా అర్థమవుతాయి. ఏంటో తెలుసా? ఒకటి, దేని బిడ్డలారా వారు ఏడ్చుట చూసినప్పుడంట ఆయన ఏం చేశాడంట, దేని బిడ్డలారా కలవరపడ్డాడు. ఒకటి, ఆయన కలవరపడ్డాడు. ఎప్పుడు ఏ సందర్భంలో కలవరపడతారు అంటే, ఏదైనా విషయం మనకు అదురుపాటుగా తెలిసిందనుకోండి, అబ్బా ఇది జరిగిపోయిందా అన్నట్టుగా మనం ఏం చేస్తామంటే కలవరం చెందుతాం. రెండవది, ఆ సిచ్యువేషన్ మనకు పూర్తిగా అర్థమైన తర్వాత అది బాధాకరమైనది అయితే ఏం చేస్తామంటే ఆత్మలో మూలుగా ఏర్పడుతుంది. మూడవది, కన్నీరు వస్తుంది. హల్లెలూయా. దేని బిడ్డ జాగ్రత్తగా ఆలకిస్తే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభు తనను ప్రేమించినటువంటి కుటుంబము, ఎవరిని ప్రేమించే కుటుంబం ఇది? యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించేటువంటి లాజరు, మార్తా, మరియ కుటుంబము కష్టములో ఉన్నప్పుడు, వారు దుఃఖములో ఉన్నప్పుడు, తన ఇంట్లో ఒక వ్యక్తిని కోల్పోయి వారు శోక సముద్రంలో మునిగిపోతూ ఉన్నప్పుడు, దేవాది దేవుడు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు, వారి కన్నీటితో ఉన్న పరిస్థితిని చూసి ఈయన కూడా తట్టుకోలేక ఏం చేసిన దీని బిడ్డలారా కలవరము చెందాడంట, ఆత్మలో దుఃఖించాడంట, ఆయన కన్నీటిని రాల్చాడంటండి. హల్లెలూయా. వెంటనే అంటాడు అక్కడ, ఆ సమాధిని తెరవండి అనగానే తెరిచారు. నేను చెప్పాలంటే చాలా దాని లోతుకి వెళ్ళొచ్చు, కానీ ముందుకు వస్తున్నాను. లాజరు బయటికి రమ్మనగానే లాజరు ప్రేత వస్త్రాలతో బయటకు వచ్చేసాడు. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుణ్ణి, యేసు ప్రభుని ప్రేమించిన కుటుంబము శ్రమలో ఉందని, కన్నీటితో ఉందని, దుఃఖంలో ఉందని దేని బిడ్డలారా యేసు ప్రభు ఆ కుటుంబాన్ని దర్శించి వారి ఇంట్లో మరలా సంతోషాన్ని ఇచ్చాడండి. హల్లెలూయా, ఆనందాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అంటాను ఈరోజు దేని బిడ్డలారా మన జీవితంలో కూడా ఆయన సంతోషాన్ని ఇచ్చే దేవుడు. హల్లెలూయా. కన్నీటిలో ఉన్నటువంటి దుఃఖంలో హాగరు ఇక చచ్చిపోతాం అనుకున్నప్పుడు దేని బిడ్డలారా ఆమె ఏడ్చినప్పుడు, కన్నీరు పెట్టుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ పరిస్థితి నుంచి దేవుడు లేవనెత్తాడు. దేని బిడ్డలు ఇంకా ఆ మోషే చనిపోతాడు, ఇక ఆ నైల్ నదిలోని మొసళ్ళు ఒకవేళ మోషే గారిని తినేస్తాయేమో అనుకున్నప్పుడు దేని బిడ్డలారా ఆ పెట్టే ఎక్కడికైతే వచ్చిందో రాజకుమార్తె చూడంగానే అక్కడ కన్నీరు కాచి ఏడవగానే ఆమెకు జాలి కలిగి ఆ బిడ్డను పోషించడానికి తల్లిని కూడా తీసుకురావడానికి కారణమైంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగా. అక్కడ కూడా మోషే రక్షించబడ్డాడు. ఇక్కడ కూడా చూస్తే దుఃఖములోనూ భయంకరమైన వ్యాధులైనటువంటి ఈ యొక్క మరియా మార్తలను దేవుడు దర్శించి ఏం చేశాడంటే దేని బిడ్డలారా ఆ వేదనంతా కూడా, ఆ దుఃఖమంతా కూడా వారి నుండి పూర్తిగా తొలగించి అక్కడ సంతోషాన్ని దేవుడిచ్చాడు. హల్లెలూయా. అక్కడ ఆయన ఏం చేశాడంట? కలవరపడ్డాడంట, ఆత్మలో దుఃఖించాడంట, కన్నీరు కార్చాడంట. అందుకే యెషయా గ్రంథంలో మనం చదివిన మాట చూస్తే 63:9 అంటాడు, వారి కలిగిన యావత్ బాధలో ఏంటంట? వారి కలిగిన ప్రతి బాధలో, యావత్ బాధలో అంటే అర్థం ఏంటంటే వారికి కలిగిన ప్రతి బాధలోనంట ఆయన ఏం చేశాడంట? ఆయన కూడా బాధ నొందెను. ఆయన కూడా ఏం చేశాడంట? ఆయన కూడా బాధపడ్డాడు. ఈరోజు ఒకవేళ నువ్వు అనుకున్నావేమో నీకు కలిగిన శ్రమను బట్టి, నీకు వచ్చిన ఇబ్బందులను బట్టి, నీకు కలిగిస్తున్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి, సమస్యలను బట్టి, అప్పుల భారమును బట్టి, సంతానం లేవును బట్టి ఒకవేళ నీలో నలిగిపోతూ ఉన్నావేమో ఆయన కూడా నీకు జతగా ఉన్నాడని మర్చిపోవద్దు. హల్లెలూయా. ఆయన కూడా నీకు ఎలా ఉన్నాడు? ఆయన కూడా నిన్ను బట్టి బాధపడుతున్నాడు. ఆయన ఊరుకుంటాడంటే ఊరుకోడు. ఆయన ఏం చేస్తే తెలుసా? సన్నిధి దూతను నీ వద్దకు పంపించి ఆయన నీకు సహాయం చేస్తాడు. చప్పలు కొట్టి ప్రభువుకు స్తుతిద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. కనుక ప్రియమైన బిడ్డలారా మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుడు ఆయన ఏమై ఉన్నాడంటే మనకు గొప్ప సహాయకుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడండి? ఆయన మనకు సహాయకుడైన, మనకు సహాయకుడు. మనం ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు మనం అనుకుంటాము నేను ఒంటరిగా ప్రయాణం చేస్తున్నానేమో, నాకు ఎవ్వరు తోడు లేరు అని మనం కలవరం చెందితే ఆయన అంటాడు నువ్వు ఒంటరి వ్యక్తివి కాదు, నేను నీతో తోడుగా ఉన్నాను అంటాడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎప్పుడు ఎన్నడూ కూడా ఒంటరిగా మనల్ని విడిచిపెట్టడండి. భయపడక్కర్లా, దురాత్మ శక్తులకు భయపడక్కర్లా, లేకపోతే చేతబడే శక్తులకు నువ్వు భయపడక్కర్లా, లేకపోతే నీ యొక్క ఉన్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి నలిగిపోతున్నవే దానికి నువ్వు భయపడక్కర్లా, నీకు ఉన్నటువంటి రోగమును బట్టి నలిగిపోతున్నవే నువ్వు అసలు దాని విషయంలో కూడా భయపడక్కర్లా. ఎవరు మనకు సహాయకుడు అంటే దేని బిడ్డలారా ఆయన మనకు ఎబినేజర్. హల్లెలూయా. అక్కడ అంటాడు ఒక రాయి పెట్టి ఎబినేజరే అంటే ఇది సహాయపు రాయి. హల్లెలూయా. ఏం చేస్తాడు? ఆయన సహాయం చేస్తూనే ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా ప్రతి పరిస్థితుల్లో ఆయన ఏం చేస్తాడంటే ఆయన సహాయం చేస్తూనే ఉంటాడు, సహాయం చేస్తూనే ఉంటాడు. మనం విసుగుపోతాం. ఒక వ్యక్తికి సహాయం చేయడానికి ఒక 5 సార్లు 6 సార్లు 7 సార్లు సహాయం చేయగలం. జీవితకాలం సహాయం చేయగలమా? చెప్పాలండి, జీవితకాలం సహాయం చేయగలమా? అస్సలు ఒక్క 10 సార్లు చేసేసరికి మనకి నీరసం వచ్చారు. ఒక 10 సార్లు సహాయం చేసేసరికి ఇక నేను చేయలేను, నీకు దండం, నీకు సహాయం చేయడానికే నా జీవితం సగమైపోయింది, ఇక నీ సహాయం చేయలేనయ్యా అని చెప్పి ఏం చేస్తామంటే దేని బిడ్డ చెయ్యి విడిచిపెట్టేస్తాం. కానీ మన జీవితకాలం అంతా కూడా అలసిపోకుండా సహాయం చేస్తున్న వారు ఈ భూమి మీద ఎవరున్నారంటే ఆయనే సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువు. చెప్పకూడదు గట్టిగా. హల్లెలూయా. ఆయన అలసిపోతాడా? ఆయన అస్సలు అలసిపోడు. నాకు అనిపిస్తుంది ఈ యావత్ ప్రపంచమంతా ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రభువా నాకు ఇది లోటు, ప్రభువా ఇది నాకు సహాయం చేయ ప్రభువా అని. కొన్నిసార్లు సంఘంలో కొంతమంది కొన్ని బాధలు చెప్తున్నప్పుడు అవి వినడానికి ఓపిక లేక కొన్నిసార్లు చాలా
సమస్యలిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి అక్కడ కొంచెం తగ్గించుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. కానీ అనిపిస్తుంది మరలా బలం తెచ్చుకుంటాను, ప్రభువా నేను వారి శ్రమలు వినకపోతే వారి గుండె ఎలాగ తేలికపరచబడుతుంది అని ఓపిక తెచ్చుకుని వారు చెప్తుంటే వినటానికి ఇష్టపడతా ఉంటాను. అలాంటప్పుడు ఒక 10 మంది వచ్చి వాళ్ళకి బాధలు చెప్పుకుంటూ ఉన్నప్పుడు నాకు అంతా నీరసం వచ్చేస్తుంటే యావత్ ప్రపంచమంతా ఎవరు చెప్పుకున్నారు? క్రైస్తవులందరూ కూడా ఏమండి దేవుడికి చెప్పుకుంటున్నారు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ప్రతి ఒక్కరి ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు. ఏమంటాడు అక్కడ? మరి ఇర్మీయా గ్రంథం 33:3 అంటాడు, నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అంటున్నాడు. మనం ఏం చేయాలంట? మనం ఆయనకు మొర్ర పెట్టాలంట, ఆయన ఉత్తరం ఇస్తాడంట. దేని బిడ్డలారా, మనము ఒక స్నేహితుడి దగ్గర ఉత్తరం వచ్చింది అనుకోండి, ఆ స్నేహితుడికి మనం ఉత్తరం పంపాలంటే మనం ఏం చేయాలి? ముందు ఆ ఉత్తరాన్ని మనము చదవాలి. చదవకుండా కానీ ఉత్తరం చూసి నువ్వు దానికి రిప్లై పంపించేస్తావా? చిన్నప్పుడు భలేగా ఉండేది. ప్రియమైన నా తల్లిదండ్రులకు, గౌరవనీయులైనటువంటి నా తల్లిదండ్రులకు ప్రేమతో రాయించినటువంటి ఉత్తరం అని దాన్ని ప్రారంభించేవాళ్ళు. నిజంగా ఈరోజు పిల్లలు తెలుసది? పిల్లలకు తెలుసా? తెలిసేదిగా, ఇప్పుడు తెలియదు వాళ్ళకి. కానీ మనం అప్పుడు ఉత్తరం రాసినప్పుడు ప్రియమైన గౌరవనీయులైన తల్లిదండ్రులకు అని చెప్పి ఉత్తరం రాసేవాడు. నేను చాలా బాగున్నాను, నువ్వు ఎలాగున్నావురా అని స్నేహితుడికి అయితే రాసేవాడు. ఇప్పుడు అవేమీ లేవు. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చినప్పుడు ఆ వ్యక్తికి మనం మరలా రిప్లై పంపించాలంటే మొదటిగా మనం ఏం చేయాలంటే, దేని బిడ్డలారా, దాన్ని చదవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. దాన్ని అర్థం చేసుకున్న తర్వాత దానికి రిప్లై మనం రాసి ఉత్తరం పంపాలి. హల్లెలూయా. ఒక 100 ఉత్తరాలు అయితే చదవగలుగుతావేమో, ఒక 1000 ఉత్తరాలు అయితే, ఒక 1,00,000 ఉత్తరాలు అయితే, ఒక 1,00,00,000 10 కోట్ల ఉత్తరాలు అయితే మరి ఆయన ఎలా చదువుతున్నాడండి అసలు? హల్లెలూయా. మరి ఆయన ఎలా చదువుతున్నాడు? అంటాడు, నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు నేను నీకు తెలియపరిచేదను. హల్లెలూయా. కనుక దేని బిడ్డలారా, అలసట లేని వ్యక్తి, మనము ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆలకించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. మన కష్టం ఉన్నప్పుడు మన సహాయం చేయడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. అంటే దేని బిడ్డలారా, ఆయన ఎంత సహనశీలో కదండి. హల్లెలూయా. ఎంత అద్భుతమైన దేవుడు అండి ఆయన, ఎంత అద్భుతమైన దేవుడు ఆయన. దేని బిడ్డలారా అంటాను, ఆయన మనకు ఎవరంటే ఆయన గొప్ప సహాయపురాయి, ఎబెనేజరుగా మన మధ్యన ఉన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. కనుక దేని బిడ్డలారా, మనం ఈరోజు వరకు ఎన్నో ప్రసంగాలు విన్నాం, గొప్ప గొప్ప దైవజనుల ద్వారా ఎన్నో ప్రసంగాలు విన్నాం. అందుకే నేను వాక్యాన్ని కుదించేస్తున్నాను. కనుక దేని బిడ్డ జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే వారు చెప్పినటువంటి మాటలన్నీ కూడా మనం ఒకసారి మనన చేసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆయన మనకు సహాయం చేసేవాడు, ఆయన మనల్ని ఆదుకునేవాడు, ఆయన మన కష్టాలను తీర్చేవాడు, ఆయన మనకు ఉన్నతమైన భవిష్యత్తుని ఇచ్చేవాడు అని చెప్పి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. అంటే మన జీవితంలో మనకి ఏది జరగాలన్నా కానీ ఎవరు కారణమవుతున్నారు? దేవుడే, ఆయనే. అవునా కదా? కాబట్టి దేని బిడ్డలారా, ఎన్నో విషయాలను మనం తెలుసుకున్నాం ఈ దినం వరకు. ఇప్పటి వరకు కూడా తెలుసుకున్న విషయాలను బట్టి మనం ప్రభువును స్తుతిస్తూ ఆ వాక్య ప్రసంగాల ద్వారా మనం ఏమైతే నేర్చుకున్నామో వాటి ద్వారా మనం బలపరచబడుతూ, దీవించబడుతూ, దేవుని సన్నిధిలో కన్నీరు పెట్టి ప్రార్థన చేస్తూ మన సమస్యలన్నీ పరిష్కారము ఆ దేవుని ద్వారాగానే మన పరిష్కారాలన్నీ కూడా జరుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలల వంచండి. పరిశుద్ధుడివైన మా తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన మా దేవ, నీ పరిశుద్ధమైన, నీ ఘనమైన, నీ శ్రేష్టమైన నామమునకు లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, ఇప్పటి వరకును ఎన్నో విషయాలు మాకు బయలుపరిచావు. ఈ 7 రోజుల ఉపవాస ప్రార్థన ప్రారంభపు దినము నుండి నేడు ఈ ముగింపు దినము వరకు, ఈ గడియ వరకు ఎన్నో మరుగైన సంగతులు బిడ్డలకు తెలియపరిచావు, మాకు తెలియపరిచావు. విత్తబడిన ప్రతి మాట బిడ్డ హృదయాల్లో ముద్రించబడి, దేవా నీ సన్నిధిలో ఎంతో నమ్మకముగా ముందుకు సాగిపోయే ధన్యత సంఘ బిడ్డలకు, మాకు, మాకు అందరికీ దయచేయండి. ముందున్న క్రమంలో కూడా మీరు మాకు తోడై ఉండవు. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.